హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ మనకి మౌర్య యుగం సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ప్రీవియస్ బిట్స్లో భాగంగా పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీరు మన రాజేష్ స్టడీస్ ఛానల్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు ప్లేలిస్ట్లో హిస్టరీ బిట్స్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే కనపడుతుంది. అక్కడ మీకు వరుస క్రమంలో ఇవి కనుక మీకు చెప్పబడుతున్నాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకు సెకండ్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఇక్కడ 30 క్వశ్చన్ చూడండి. ఇక్కడ అశోకుడు ఎవరి వలన బౌద్ధ మతమును స్వీకరించాను? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అశోకుడు ఎవరి వలన బౌద్ధ మతమును స్వీకరించానంటే ఉపగుప్తుడు. ఓకేనా. ఉపగుప్తుడు వల్ల అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. సో ఈ ఉపగుప్తుని యొక్క వయసు ఎంత అని చెప్తారంటే సో కేవలం 8 సంవత్సరాలని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఉపగుప్తుని యొక్క వయసు. ఓకే. నెక్స్ట్ వన్, బుద్ధము ధర్మము సంగమునందు అశోకుడు విశ్వాసం ప్రకటించినట్లు దేని యందు ఉండెను? ఓకేనా. సో ఇక్కడ బైరాట్ శాసనం, ఓకేనా, లేదా బధు శాసనం. ఓకేనా. ఈ శాసనంలో బుద్ధము ధర్మము సంగమునందు అశోకుడు విశ్వాసం ప్రకటించినట్లుగా చెప్పబడడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోకుడు దర్శించిన బౌద్ధమత క్షేత్రములేవి? ఓకేనా. అశోకుడు దర్శించిన బౌద్ధమత క్షేత్రములేవి అంటే సో లుంబిని, గయా, కుషి, సారనాథ్. ఓకేనా. ఈ క్షేత్రాలన్నింటినీ కూడా అశోకుడు దర్శించినట్టుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఓకే, అశోకుడు కట్టించిన బౌద్ధ స్తూపములేవి? ఓకేనా. అశోకుడు కట్టించినటువంటి బౌద్ధ స్తూపములేవి అంటే సాంచి, సారనాథ్, చార్యుత్. ఓకేనా. ఈ 3 స్తూపాలు అశోకుడు కట్టించినట్టుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, అశోకుడు వ్యాప్తి చేసిన మతం ఏది? ఓకేనా. అశోకుని యొక్క మతం ఏంటంటే బౌద్ధ మతం. ఓకేనా. అశోకుడు బౌద్ధ మతమును వ్యాప్తి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అశోకుని కాలంలో జరిగిన బౌద్ధ సంగీతి ఏది? ఓకేనా. అశోకుని కాలంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి ఏదంటే 3వ బౌద్ధమత సంగీతి అశోకుని యొక్క కాలంలో జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఇతర మతములను గౌరవించట వలన తన మత ఆధిక్యత పెరుగును అని భావించిన చక్రవర్తి ఎవరు? ఓకేనా. ఇతర మతములను కూడా సమానంగా గౌరవించినటువంటి చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోకుని బిరుదులు ఏవి? ఓకేనా. అశోకుని యొక్క బిరుదులు ఏవంటే ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. సో దేవనాంప్రియ, ప్రియదర్శి అనేటువంటిది అశోకుని యొక్క బిరుదులు అనమాట. నెక్స్ట్ వన్, ఎవరి శిలాశాసనంలో మన దేశమునకు తొలి లిఖిత ఆధారములు లభించినవి? ఓకేనా. ఎవరి శిలాశాసనంలో మన దేశానికి సంబంధించినటువంటి తొలి లిఖిత ఆధారం లభించినవి అంటే అశోకుని యొక్క శిలాశాసనంలో. ఓకేనా. నెక్స్ట్ వన్, 2000 సంవత్సరాల క్రితమే యుద్ధం నుండి త్యజించమనిన విశ్వశాంతి దూత ఎవరు? ఓకేనా. సో యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా యుద్ధాలను త్యజించినటువంటి చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, జంతు బలులను మాంసాహారం సేవించడంలో జంతువధను అశోకుడు నిషేధించుటకు ఆధారం ఏది? ఓకేనా. మొదటి రాతి శాసనం. ఓకేనా. అతని యొక్క మొదటి శిలాశాసనంలో జంతువధను చేయకూడదు అంటే జంతువులను చంపకూడదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పొందుపరచడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, దేశ సమైక్యతను సమగ్రతను ప్రగతిని సాధించటకు అశోకుడు ప్రవేశపెట్టిన కొత్త విధానము ఏమిటి? ఓకేనా. సో ఆయన విధానం ఏంటంటే ధర్మము. ఓకేనా. నెక్స్ట్ వన్, ధర్మ ప్రచారమునకు అశోకుడు నియమించిన ప్రత్యేక అధికారులు ఎవరు అంటే ధర్మ మహామాతులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ కూడా ఇది. నెక్స్ట్ వన్, కాశ్మీర్, గాంధార ప్రాంతాలలో ధర్మ ప్రచారానికి అశోకుడు ఎవరిని పంపాడు? ఓకేనా. సో కాశ్మీర్ అలాగే గాంధార ప్రాంతాలలో అశోకుడు ధర్మ ప్రచారానికి ఎవరిని పంపించాడంటే మజాహంతకుడు. ఓకేనా. మజాహంతకుడిని పంపించడం జరిగింది. నెక్స్ట్ వన్, ధర్మ ప్రచారానికి మైసూరు ప్రాంతానికి అశోకుడు ఎవరిని పంపాడు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా. మహాదేవుడిని. ఓకేనా. మైసూర్కి మహాదేవుడిని పంపడం జరిగింది. కాశ్మీర్ గాంధార ప్రాంతానికి మజహంతకుడిని పంపడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోకుడు బౌద్ధ మత ప్రచారం కొరకు సింహలమునకు ఓకేనా బౌద్ధ మత ప్రచారం కొరకు సింహలకు పంపించినది ఎవరంటే మహేంద్ర, సంఘమిత్ర. సో వీరిద్దరిని బౌద్ధ మత ప్రచారం కొరకు సింహలకు పంపించడం జరిగింది. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో బౌద్ధమత ప్రచారానికి అశోక్ నుంచి పంపబడినది ఎవరు? ఓకేనా. మహాధర్మ రక్షితుడు. చూడండి ఇక్కడ మహారాష్ట్రలో బౌద్ధ మతం కోసం మహాధర్మ రక్షితుడు. ఓకేనా. మహీసూరుకు సంబంధించి ధర్మ ప్రచారానికి మహాదేవుడు. కాశ్మీరు గాంధార ప్రాంతంలో ధర్మ ప్రచారానికి మజా హంతకుడు. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోకుడు బౌద్ధ మత ప్రచారం కొరకు
బర్మాకు ఎవరిని పంపెను? ఓకేనా. సో అశోకుడు బౌద్ధమత ప్రచారం కొరకు బర్మాకు ఎవరిని పంపారంటే సోనా ఉత్తర, వీరిద్దరిని బౌద్ధమత ప్రచారం కొరకు బర్మాకు పంపాను. నెక్స్ట్ వన్, అశోకుడు సింహాసనంను అధిష్ఠించక పూర్వము ఏ రాష్ట్రమునకు గవర్నర్గా ఉండెను? చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్టు కూడా. ఓకేనా. సో ఉజ్జయిని ప్రాంతానికి అతను గవర్నర్గా ఉండడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అశోకుని కుమారుడు ఎవరు? కానీ అశోకుని యొక్క కుమారుడు వచ్చేసి కునాలుడు. ఓకే. నెక్స్ట్ వన్, అశోకుని మత విధానమునకు మూల సూత్రం ఏది? ఓకేనా. సో పరమత సహనం అనేది అతని యొక్క మత విధానమునకు మూల సూత్రం అన్నమాట. నెక్స్ట్ వన్, చిట్ట చివరి మౌర్య చక్రవర్తి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఓకేనా. చిట్ట చివరి మౌర్య చక్రవర్తి ఎవరు అంటే బృహద్రథుడు. ఓకేనా. సో బృహద్రథుడు అంటుంటే అతను మౌర్య సామ్రాజ్యం సంబంధించి చిట్ట చివరి చక్రవర్తి. నెక్స్ట్ వన్, అశోకుడు మరణించిన ఎంత కాలంలో మౌర్య సామ్రాజ్యం పూర్తిగా అంతరించెను? ఓకేనా. అశోకుడు మరణించిన ఎంత కాలంలో అంటే అర్ధ శతాబ్ది కాలంలో మౌర్య సామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోయింది. నెక్స్ట్ వన్, అశోకుని ఏ విధానము మౌర్య సామ్రాజ్య పతనమునకు కారణమని కొందరి భావన? ఓకేనా. అశోకుని వల్ల కూడా మౌర్య సామ్రాజ్యం అనేది పతనమైందని కొంతమంది భావిస్తున్నారనమాట. దేనికి సంబంధించి అంటే మత విధానానికి సంబంధించి అశోకుడు కూడా మౌర్య సామ్రాజ్య పతనంలో కారణమని చెప్పడం జరిగింది కొందరి భావన యొక్క. ఓకే. నెక్స్ట్ వన్, మౌర్య సామ్రాజ్యం అంతమొందినది ఎప్పుడు? ఓకేనా. మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు అంతమైందంటే క్రీస్తు పూర్వం 186 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, అశోకుని పరిపాలనలో ముఖ్య సూత్రములు ఏవి? అశోకుని యొక్క పరిపాలనలో ముఖ్య సూత్రములు ఏవంటే అహింస, మైత్రి. ఓకేనా. ఈ రెండు కూడా అతని యొక్క పరిపాలనలో ముఖ్య సూత్రములు అన్నమాట. నెక్స్ట్ వన్, చివరి మౌర్య చక్రవర్తిని వధించింది ఎవరు? ఓకేనా. చివరి మౌర్య చక్రవర్తిని వధించిన చక్రవర్తి ఎవరు అంటే పుష్యమిత్ర శుంగుడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, చివరి చక్రవర్తి ఎవరు అంటే బృహద్రథుడు. ఓకేనా. దాన్ని పుష్యమిత్ర శుంగుడు వధించి మౌర్య సామ్రాజ్యం ప్లేస్లో శుంగ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, బ్రాహ్మణుడైన మౌర్య సేనాని ఎవరు? ఓకేనా. సో బ్రాహ్మణుడైన మౌర్య సేనాని ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు. ఓకేనా. పుష్యమిత్ర శుంగుడు మౌర్యుల దగ్గర ప్రధాన సేనానిగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఓకేనా. బృహద్రథుడిని పరిపాలన నచ్చక దాన్ని వధించి అతన్ని ప్లేస్లో పుష్యమిత్ర శుంగుడు రాజు అవడం జరుగుతుంది. అప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని పూర్తిగా అంతమొందించి అతని మౌర్య సామ్రాజ్యం ప్లేస్లో శుంగ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, మౌర్యుల పాలన ఎటువంటిదని స్మిత్ అభిప్రాయము? ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఉదాత్తమైన రాజరిక వ్యవస్థ. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో రాజ్యమునకు సర్వాధికారి ఎవరు? ఓకేనా. సో మౌర్యుల కాలంలో రాజ్యమునకు సర్వాధికారం ఎవరికి ఉంటాయంటే సో చక్రవర్తికి అంటే రాజుకు అనేది సర్వాధికారిగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో ఉన్నత న్యాయాధీశుడు ఎవరు? ఓకేనా. సో అప్పుడు కూడా మనం చక్రవర్తిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్యుల గూఢాచారులను ఏమంటారు? ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్టు కూడా ఇది మనకి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి సత్రనులు. ఓకేనా. నెక్స్ట్ వన్, మౌర్యులు తమ ధ్యేయంగా దేని నుంచి పాలించిరి? ఓకేనా. సో ప్రజాక్షేమం కొరకు వాళ్ళు మెయిన్గా పాటుపడడం జరిగిందనమాట మౌర్యులు. నెక్స్ట్ వన్, రాజ్య పాలనలో చక్రవర్తికి సలహా ఇచ్చుటకు తోడ్పడినది ఏది? ఓకేనా. రాజ్య పాలనలో చక్రవర్తికి సలహా ఇచ్చుటకు తోడ్పడినది ఏదంటే మంత్రి పరిషత్ అనమాట. ఓకేనా. చక్రవర్తి సలహాలు ఇచ్చేది ఎవరంటే మంత్రులు. ఓకే. నెక్స్ట్ వన్, మంత్రి పరిషత్తు నందు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు? ఓకేనా. చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాని, వీళ్ళు ఎవరంటే మంత్రి పరిషత్ సంబంధించినటువంటి వాళ్ళు అన్నమాట. నెక్స్ట్ వన్, మంత్రి పరిషత్తు నందు ఉపమంత్రులు ఎవరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఉపమంత్రులు ఎంతమంది ఎవరు అంటే ఇక్కడ 14. ఓకేనా. 14 మంది ఇక్కడ మనకు ఉపమంత్రులు ఉన్నారు మౌర్యుల కాలంలో. నెక్స్ట్ వన్, మౌర్యుల కాలంలో కోశాధికారి ఎవరు? ఓకేనా. కోశాధికారి ఇది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ పెట్టండి, ఇంపార్టెంట్ వన్. ఓకేనా. సన్నిదాత. ఓకేనా. సన్నిదాతని మనం కోశాధికారిగా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇది మనకు మౌర్యులకు సంబంధించి సో పార్ట్ 2 వీడియో అండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఈ టాపిక్ సంబంధించి పార్ట్ 3 వీడియో కూడా ఉంటుంది. ఓకేనా. సో క్వశ్చన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు సో పార్ట్ 1, 2, 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.